గనుల వేలం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ వేలం వేస్తున్నారు. మన రాష్ట్రంలో వేలం వేస్తే తప్పేంటని కేంద్ర గనుల మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. ఇలా చేస్తే తీవ్రంగా నష్టం జరుగుతుందని బట్టి అలాగే కేటీఆర్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఏదో తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కోల్ మంత్రిగా వచ్చారు, బొగ్గు మంత్రిగా. తెలంగాణలో తలమానికమైనటువంటి శాఖ మీ దగ్గరకు వచ్చింది. వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ సంబంధించి ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు గని వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం, వారికి విజ్ఞప్తి చేస్తాం. గోదావరి పరివాహ ప్రాంతంలో ఈ సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం ఆక్షన్లో పెట్టకుండా వీటన్నింటి ఇది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి దీని వరకు ఎగ్జామ్షన్ నుంచి కేటాయించే కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం, రాతపూర్వకంగా కూడా ఇస్తాం. 16 ఎంపీలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్సాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తేవాలి, కొత్త ప్రాజెక్టు తేవాలి. కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు, ఉన్న వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 16 ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ₹1 రాదు. రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, 14% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం రాదు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి వెళ్తుంది డబ్బు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అత్యంత పారదర్శకతో మేము ఈరోజు ఈ యొక్క మైన్స్ కానీ, కోల్ మైన్స్ కానీ, ఇతర మైన్స్ కానీ ఓపెన్ యాక్షన్ ద్వారా వేలం వేయడం ద్వారా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం కాకుండా ఆపుతా ఉన్నాము. చెప్పాను కదా, ఒక్క ఒరిస్సా ప్రభుత్వానికి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా ఈరోజు ఆదాయం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను, నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. ఎక్కడ కూడా సింగరేణిని, ఎందుకంటే కేటీఆర్కు, కేసీఆర్కు ఏదైనా బాధ్యత ఉందో లేదో కానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత 49 షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం